గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఈ రోజు జరిగినటువంటి సన్నివేశాలు అంటే ఎమ్మెల్యేలను మార్షల్స్ ఎత్తుకొని పోవడాలు, అక్కడి నుంచి అరెస్ట్ అయ్యి తీసుకుపోయి పార్టీ ఆఫీసులలో వదలడాలు, ఇవన్నీ చూసిన తర్వాత మార్పు వచ్చినట్టేనా సుశీల రెడ్డి గారు? నేను ఏమంటున్నా, మళ్ళీ ఉద్యమం గుర్తొచ్చిందని చెప్తున్నా కదా. ఉద్యమ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. మన తెలంగాణ రాష్ట్రంలో మన స్వరాష్ట్రంలో అనిపిస్తుందా ఎట్లా? ఇప్పుడు ఇదే మళ్ళీ సేమ్ ఉద్యమ కాలం నాడు ఆంధ్ర సమైక్య ఆంధ్రలో ఉన్నాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీడీపీ ప్రభుత్వం అయినా ఉద్యమకారుల మీద ఎట్లయితే చేసిందో అంతకంటే 1000 రెట్లు ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సమైక్య కంటే ఘోరమైన కర్కోటకుడు ఈ రేవంత్. అదే చేస్తున్నాడు, అదే కనబడుతుంది కదా. సారీ చెప్పమని కూర్చుంటే అందరు నీడ్చుకోపోవుడు, అందరు చేసుడు, ఎక్కడికక్కడ ఏడి కాడ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడితే సోషల్ మీడియాలల్లా ఊర్లలో గ్రామాలల్లా చిన్న వాళ్ళకు ఏదో ఇది మంచిగా లేదు, కరెంట్ వస్తలేదు, ఇగో ఇది రాలేదు మాకు, ఇగో ఈ రుణం కాలే ఇట్లా అని ఏదైనా పోస్ట్ పెడితే పోవుడు పోలీస్ స్టేషన్ లేసుడే. లేకపోతే 4 కావాలి వాళ్ళని దన్నాలే. ఈ పాలన ఎన్ని రోజులు? ఇంకో పెద్ద ఇది ఎంత గలీజ్ అంటే ఓన్లీ సవితా ఇంద్రారెడ్డి గారు ఒకరోజు ముందే అర్ధరాత్రి మహిళల సమస్యల పట్ల, బాలికల మీద జరిగే అత్యాచారాల గురించి, మహిళల మీద జరిగే అత్యాచారాల గురించి, వీటి గురించి మాట్లాడింది. ఎందుకంటే సవితమ్మ గారు ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా చేసిండ్రు. గత ఆమెకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాన్ని పెట్టుకొని వ్యవస్థ అంత రూడ్గా కాకుండా కూడా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పట్టించుకోవాలి, చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి ఈ రోజు అత్యాచారాలే. ఎందుకు? ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం అసలు అర్థమైతలేదు. మహిళల తల్లిదండ్రులు బయటకు ఆడపిల్ల పోతే భయపడుతుండ్రు, వణుకుతుండ్రు. ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడపిల్ల ఉన్నట్టు కొన్ని జరిగినాయి. కానీ ఆ జరిగిన వాటికి ఏ నిర్ణయం తీసుకున్నాడో దాన్ని బట్టి అరే ఆడపిల్ల చూస్తే ఎట్లయితుందిరా అని భయపడ్డారు. అంత ఘోరంగా ఉండే. ఇప్పుడు రోజు ఇప్పుడు జరిగితే 4 రోజులకు, 6 రోజులకు, 7 రోజులకు కేసు పెట్టుడు, కోర్టుకు పంపించుడు. అది అవుతుందా అయితే లేదా కూడా తెలుస్తుంది. ఏం జరుగుతుంది ఈ రోజు? వాటి మీద ప్రశ్నించినందుకు పగ పట్టుకొని ఇగో ఇట్లా మాట్లాడిండు సవితా ఇంద్రారెడ్డి. అంతే, మహిళల గురించి, అత్యాచారాల గురించి, బాలికల జరిగే అన్యాయం గురించి ఈ రోజు ప్రశ్నించినందుకు పగ పట్టుకొని కావాలని ఈరోజు అవమానించిండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదు తెలంగాణ. అంతేనా? ఇదే అవుతుంది కదా మరి మొత్తానికి. అంటే మీరు చూస్తున్నారు మళ్ళీ శాంతి భద్రతలు గది తప్పుతా ఉన్నాయి. మొన్న హైదరాబాద్ లో ఈ మన కొత్తపేట ఏరియాలో, ఇక్కడ ఏరియాలో గాంజా, ఆ తర్వాత ఇదంతా మళ్ళీ పెట్టరైపోతుంది. శాంతి భద్రతకు సంబంధం మెయిన్ సిటీ. అవును, ఈరోజు పోలీసులకు మళ్ళీ మొన్నటిదాకా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది ఎందుకు? ఈ పరిపాలన వచ్చి అశోక్ నగర్ కి వచ్చి అంటే ప్రజలని ఏం లేదు మభ్యపెట్టి అనువుగాని హామీలు ఇచ్చి మొత్తం మీద ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు అన్ని గాలికి వదిలేసారు. నిరుద్యోగులనైనా, మహిళలనైనా, పిల్లలనైనా. నేను ఒకటే, పిల్లలను బయటకు పంపియనంటే ఈ రోజు వణుకుతున్నారు తల్లిదండ్రులు. అట్లాంటి పరిస్థితి రోజు జరుగుతాయా? ఎక్కడో ఒకడు ఏదో బాగా లేకుంటే ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో ఒకటో రెండో జరిగినాయి, వాటి మీద యాక్షన్ తీసుకున్నారు, అయిపోయింది. ఈ రోజు ఇదే పని. హత్యలు, ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు, ఇది ఏంది? పిల్లల మీద, మహిళల మీద. మహిళలు అంటే ఒక పగబట్టిండు రేవంత్ రెడ్డి. మహిళలకు పగబట్టిండు. మహిళలకు ఇచ్చిన హామీలు చేయలేదు. ఈ మహిళల పట్ల జరిగే దాని మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్క మాట. అంతకు ముందు ఎన్నో గత ప్రభుత్వం గురించి ఎన్నో విమర్శలు చేసినావు. నువ్వు ఏడవన్నావు రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఏడవన్నావు? ఈ రోజు ఇలా చిన్న పిల్లలు, మహిళలు ఇంత ఘోరంగా అన్యాయం పాలైతా అంటే, అత్యాచారం పాలైతా అంటే నీ మంత్రి గాని, నువ్వు గాని ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరా? ఒక్క రోజన్నా కనీసం మీరు వాళ్ళకు కొంచెం ఏంటంటే తల్లిదండ్రులకైనా తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చిండ్రా ప్రభుత్వం నుంచి? మరి ఏంది? దేనికి? ఏ మాత్రం ఎవ్వరైనా కథ ప్రభుత్వం మీద పోయినాక కూడా, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కూడా కళ్ళకు కేసీఆర్ గారే వస్తారు. ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళ గురించే భయపడుతుండే ఆయన. ఇంకోటి, ఆయన పక్కకున్న అటు ఇటు సీనియర్లను వాళ్ళని చూస్తే భయపడుతుండు. ఎప్పుడు సీటు కేసరి పెడతారో, ఏం చేస్తారో, ఏది చేస్తారో. ఇక అమెరికా పోతాడట. అప్పుడు కుదరడం వల్ల క్యాన్సిల్ చేసుకుంటారో కూడా తెలియదు. ఎందుకంటే వచ్చేవరకు నేను ఏమన్నా ఇంతకుముందు ఆగస్టు సంక్షోభానికి ముందు ఈ అసెంబ్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అసెంబ్లీ ఇది ఏంది ఆగస్టు సంక్షోభానికి ముందు ఈ ముసురుతున్న ఆడవాళ్ళ ఉసురు అంతే. రైట్, ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. మొన్న నేను రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఒక అది చూసిన. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మహిళా నాయకురాల ధర్నా అని. ఎందుకంటే మాకు సముచిత స్థానం ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి, మాకు రావాల్సిన పదవులు ఇవ్వట్లే అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన విషయం మీకు తెలుసా?
వాళ్ళకు మహిళా కాంగ్రెస్ నేతలు ఇక్కడ కూడా చాలా మంది బాధపడుతున్నారు. నాతో కూడా పర్సనల్ కొంతమంది పరిచయం ఉంటారు. కొంతమందికి వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది మొదటి నుంచి మేము పరిచయం ఉన్నారు, ఇళ్ళ నుంచి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా తిరిగేటి మాకు చెప్తారు. ఏంది ఆ పరిస్థితి. ఇప్పుడు దేని మీద ఒకళ్ళ మీద ఇట్లా రాయేసే ముందు మన ఏందోనే చూసుకోవాలి. నీ ప్రభుత్వంలో నేను ఏమన్నా అంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ అని కాదు, ఆయనకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. ముందు నుంచి లేదు. అసలు రేవంత్ రెడ్డి అనేది ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోతాడు. ముఖ్యమంత్రి అని ఆయన మేము అనుకున్నాం, మనం అనుకున్నాం కాదు, ఇంకోళ్ళు అనుకున్నాం కాదు, ఆయన అనుకుంటాడు. ఆయన కూడా అనుకుంటలేడు. అంతే ఇబ్బంది అనుకుంటలేడు. నాకైతే అనిపిస్తలేదు ఇప్పటికీ. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే వస్తారు. నాకు పేరు ఎందుకో ఇంతకుముందు ఉన్న నేను పుట్టినప్పటి నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అంతా ముఖ్యమంత్రులు అనిపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనిపిస్తారు. అనిపిస్తలేదు. అనుకున్నామని అనిపిస్తలేదు. నేను ట్రై చేస్తున్నా ఇట్లనే ముఖ్యమంత్రి. ప్రజలు తీర్పిచ్చిండ్రు, మంచి చెడో వ్యత్యాసంతో ఇచ్చిండ్రు. ఓకే, పార్టీలు అన్నప్పుడు గెలిపోవటంలో స్వీకరించాలి. కానీ స్వీకరించాలని అనుకున్నా అయితే లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి లెక్క చూస్తలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి లెక్క చేస్తలేడు కదా. నోరు తెరిచి సంస్కారంగా మాట్లాడతలేడు. మా మాటలు తెరిస్తే చేస్తా, పేగుల మెడకేసుకుంటా, చేస్తా, ఏ కరుతూ ఓ కరుతూ